బీసీ రక్షణ చట్టంపై మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. పెట్టి ఈ చట్టాన్ని వాళ్ళ ముందుంచి వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పి వాళ్ళ నుంచి కూడా సలహాలు తీసుకోమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. దీంతో పాటుగా శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించే ముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ బీసీ కమిషన్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని ఆమోదించవలసినటువంటి వర్గాలతో సంప్రదించి ఈ చట్టంలో ఏవైనా సరే లోటుపాట్లున్నా సరిచేసి పగడ్బందీగా గత ప్రభుత్వంలో చేసినటువంటి చట్టాలు ఏ చట్టం అమలు కాలేదు. ఢిల్లీకి వెళ్ళడం, డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈసారి ఈ చట్టం మనసా వాచ కర్మణ చిత్తశుద్ధితో అమలు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బలహీన వర్గాలందరికీ కోరుతున్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ చట్టంలో పొందుపరిచి రేపు భవిష్యత్తులో బలహీన వర్గాలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, గత ప్రభుత్వం అడ్డగోలుగా ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ ఆలోచన రాలేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి రిజర్వేషన్ కల్పించారు. తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్ని 27% పెంచిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత బలహీన వర్గాల మీద కక్షగట్టి బీసీ రిజర్వేషన్లు తగ్గించారు. స్థానిక సంస్థల్లో బీసీలకి ప్రాతినిధ్యం ఏ విధంగా తగ్గించారో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు, తగ్గించారని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ఏం కారణం? ఏదో కోర్టులు కొట్టాయని చెప్పారు. కోర్టులు ఏవైనా కొడితే అధికారంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత తీసుకొని మంచి అడ్వకేట్స్ని పెట్టి వాదించి సమస్యని పరిష్కరించాలి. ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము ఇంప్లీడ్ అయ్యి మేము లాయర్లకు పెట్టి మా ప్రయత్నం చేశాం, కానీ సక్సెస్ కాలేకపోయాం. మళ్ళీ ఆ రిజర్వేషన్లన్నీ పునరుద్ధరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందుకే ఇదేదో ఆషామాషిగా చేసి ఇబ్బంది లేకుండా, ఏదో మాటలు చెప్పి తప్పించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక డెడికేషన్ బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేరుతో ఇప్పటికే నియమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆ కమిషన్ జిల్లాల పర్యటనలన్నీ కూడా పూర్తి చేసింది, వెట్టింగ్ చేస్తుంది. వీలైనంత తొందరగా రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సబ్ కమిటీ మొత్తం దాన్ని పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ సాధ్యాలు పరిశీలించి లీగల్ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ రిజర్వేషన్లు తేడానికి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సోదరులందరికీ కోరుతున్నాను, ఏ ప్రభుత్వం ఏ పార్టీ మన గురించి పనిచేస్తుందో, గొడ్డల పార్టీ మనలో మనకు తగువులు పెట్టి మనలో మనకు విడదీసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం జాగ్రత్తగా ఉండి జై బీసీ జై హో బీసీ అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులు సాధించడం. ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా నిలిచిందో, ఈరోజు 82 వరకు ఓట్లు వేసిన యంత్రాలుగా ఉండేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని
అందరూ నిండు ఆశీర్వచనంతో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క హక్కుల గురించి, మీ యొక్క సమస్యల గురించి మీకు అన్ని విధాల ముందుకు తీసుకురావడానికి మేమందరం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.